హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీతని. ఈరోజు ఏమో వండుతున్నానంటే గారెలు చేస్తున్నాను. మినప్పప్పు పెసరలతో గారెలు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటే చాలా బాగుంటాయండి. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇవి మినప్పప్పు నైట్ 3 గ్లాసులు తీసుకుని నానబెట్టేసి మార్నింగ్ కడిగాను. నేను మార్నింగ్ అంతా తుక్కంతా కడిగేసి ఇక్కడికి పెట్టానండి. ఇవి 3 గ్లాసులు మినప్పప్పు. ఇవి కూడా నైట్ నానబెట్టుకున్నాను పెసర్లో. ఈ పెసర్లో నైట్ నానబెట్టుకుని మార్నింగ్ 2-3 సార్లు కడిగాను. ఇది 1 గ్లాసు, ఇవి 3 గ్లాసులు అండి. మినపప్పు 3 గ్లాసులు, పెసర్లు 1 గ్లాసు తీసుకున్నాను. ఇవి ఇడ్లీ నూకండి. 1 గ్లాసు తీసుకున్నాను నేను. ఇది గ్లాసు నర అంటే మనకి బియ్యం పిండి కూడా వేస్తున్నాను. హాఫ్ బియ్యం పిండి, గ్లాసు ఇడ్లీ నూక వేస్తున్నాను. ఎందుకంటే మనకి అలాగే వేసుకోకపోతే ఆయిల్ పీల్చేసుకుంటుంది. మనకి మినపప్పే ఇవి పెసర్లో వేస్తే గారెలు. ఇది నేను మూతండి 3 సార్లు పడేసాను. నేను పడేసినప్పుడల్లా విరిగిపోయింది. అందుకని ఈ మూత ఇలా పెట్టేస్తున్నాను. ఎందుకంటే మిక్సీ కొనుక్కోలేం కదా, ఇంకా బాగా పనిచేస్తుంది. మిక్సీ జార్ మూత నేను వేస్తా, కింద పడేస్తాం. అలాగే 3 సార్లు పడేసాను, 3 సైడ్లు పోయింది. ఇదే పెడుతున్నాను ఇంక నేను. ఇలాగ మెత్తగా మినప్పప్పు మెత్తగా ఆడుకోవాలి, మనకు చేయి జారిలాగా. అసలు వాటర్ వేసుకోకూడదు, కొంచెం లైట్గా వేసాను నేను వాటరు, అంతే. ఎంత గట్టిగా వేసుకుంటే అంత మనకు గారి గట్టిగా వస్తుంది, లేకపోతే నీళ్ళ కింద వచ్చేస్తుంది. అప్పుడు నీళ్ళ కింద వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే లైట్గా మనకి ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, అది లైట్గా కలుపుకోండి. మనకి బియ్యం పిండి ఎక్కువ కలపకూడదు. బియ్యం పిండి కలపడం వల్ల గారి గట్టిగా వస్తుంది. ఇంకోటి వెయ్యాలి, 2 వెయ్యాలి. 2 కింద వేస్తున్నాను నేను, సరిపోదు కదా. అది కూడా మిక్స్ ఆడేసాను. మనకి ఎప్పుడన్నా వాటర్ ఎక్కువ అయింది పిండిలోను, మనకు ప్రాసెస్ అంతా కలిపేశాక, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను నేను, అర్థం చేసుకోండి. మనకు ప్రాసెస్ అంతా కలిపేశాక ఎక్కువ నీళ్ళ కింద ఉంది పిండి అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే బియ్యం పిండి వేయొద్దు, ఇడ్లీ నూక వేయండి. ఇడ్లీ నూక వల్ల మనకు కరకరలాడుతుంది. బియ్యం పిండి అయితే గట్టిగా వస్తుంది. ఇప్పుడు పెసర్లు వేస్తున్నాను. అవి అయిపోయాయి కదండి, పెసర్లు వేస్తున్నాను. అసలు పెసర్లో నీళ్లు కొంచెం కూడా వేయకూడదు, ఇది చెప్పడం మర్చిపోయాను. పెసర్లో నీళ్లు వాడకూడదు, ఎందుకంటే పెసర్లే మిక్స్ ఆడేలోగా నీళ్ళు అయిపోతాయి, నీళ్ళ కింద వచ్చేస్తుంది పెసరపప్పు. అదిగోండి, అసలు నీళ్ళు వేయింది ఎలాగొచ్చింది చూడండి. పెసరే నీళ్ళ కింద వస్తుంది కాబట్టి నీళ్ళు వేయకూడదు, అసలు నీళ్ళు వేయకూడదు. మనకు పెసర్లు ఎలాగోనే అలాగ ఆడేయాలి, మిక్స్ చేసేయాలి. మినపప్పులే వేసాను, పెసరపిండి కూడా. గారెలు చాలా బాగుంటాయి. ఇవి మనకి పండగ కింద వేస్తున్నానని, ఏ పండగకైనా వేసుకోవచ్చు ఇలాగ గారెలు. నేను ముందుగానే కట్ చేసుకున్నాను. స్పూను జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర. ఇవి 1 పచ్చిమిరకాయ తీసుకున్నానండి నేను, చిన్నగా కట్ చేసేసాను. చిన్నది అల్లం తీసుకున్నాను, అల్లం కూడా కట్ చేశాను. చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అన్నీని. ఇవి ఆల్రెడీ ఇవన్నీ కడిగి నీట్గాను కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇవి ఇందులో వేసేసుకోవాలండి పిండిలోను. ఇది మినప్పిండి, పెసరపిండి కలిపాను కదా.
నేను ఉల్లిపాయలు తీసుకుని ముందుగానే నేను కట్ చేసేసి ఎలా కట్ చేసుకోవాలండి. 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజు. ఇవి కట్ చేసేసి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు పిండి వేస్తున్నాను. ఇది ఇడ్లీని కూడా గట్టిగా పిండేసుకోవాలి. అసలు నీళ్ళు ఉంటే జారిపోతుంది మనకి. గట్టిగా పిండాలి, అసలు నీళ్ళు రాకూడదు, అలాగ ఉండాలి, పిండాలి. మొత్తం అంతా ఇలా పిండేసానండి నేను. సాల్ట్ వేస్తున్నాను, స్పూనుడు. సరిపోతే తర్వాత వేసుకోవచ్చు, చూసుకుని వేసుకోవాలి సాల్ట్. ఉప్పు ఎక్కువైపోయినా బాగోవు గారెలు. ఏదైనా సరే మనం ఉప్పు ఎక్కువ వేసుకుంటే ఏది బాగోదండి, టేస్ట్ రాదు, టేస్ట్ పోతుంది ఉప్పు వల్ల. సరిపడగా వేసుకోవాలి. ఇలా రావాలండి మనకి గారి బెజ్జి మడిలాగా రావాలి. హోల్స్ కింద మనం ఎలా పెడితే హోల్స్ వచ్చేయాలి. సాల్ట్ సరిపోలేదు, మళ్ళీ హాఫ్ సాల్ట్ వేస్తున్నాను నేను, హాఫ్ స్పూనుడు. ప్లేట్ పెట్టి పక్కన పెట్టి ఈలోగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుంటున్నాను నేను, కళాయి పెడుతున్నాను. వీటెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వీటెక్కిందో లేదో చూస్తాను. వీటెక్కింది. ఇది నేను గిన్నె చేయి కడుక్కోవటానికి మనకి పిండి గారేసినప్పుడు జారాలి కదా. ఇలా తీసుకుని ఇలా హోల్స్ పెట్టుకుని ఇలాగ వేసేసుకోవచ్చండి గారి. మనం చెయ్యి తడుపుకుంటూ లైట్గాను మనం గారి పిండి తీసుకుని హోల్స్ పెట్టుకుని వేసుకోవాలి. మొత్తం ఇలాగా ఆయిల్లోనే బాగా ఉడకాలండి, లోపల కూడా ఉడకాలి కదా.
మనకి పండగలు వస్తున్నప్పుడు మనం చక్కగాను కొంచెం గ్లాసు పెసరలు తీసుకుని ఇలాగా వేసుకుంటే మనకే మంచిదండి. పెసరపప్పు పెసరలు చాలా మంచిది ఆరోగ్యానికి. జీలకర్ర ఇవి కరివేపాకు ఇవన్నీ వేసుకుంటే చాలా మనకి హెల్త్కి కూడా మంచిది. మనకి అటువైపు ఖాళీ వరకు మనం గట్టి పెట్టకూడదు. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది అనిపించుకున్న తర్వాత మనం గట్టి పెట్టుకోవాలి. వెంటనే పెట్టేయకూడదు గట్టి ఆయిల్లో. ఇవన్నీ ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. ఈ ఆయిల్లోనే మనకి చక్కగాను లోపల కూడా బాగా ఉడకాలండి. ఇవన్నీ మనం తొందరగా ఉడికిపోయాయి అని తీసేసుకోకూడదు. మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఉడకనిచ్చుకోవాలి గారి. ఇంకోటి కూడా వేసాను, ప్లేస్ ఉంది కదా అందుకని వేరేది కూడా వేసేసాను. అది కూడా ఉడుకుతుంది కదా, మనకి ప్లేస్ ఉంది కదా అని వేసుకోవాలి. చక్కగాను ఇంట్లో చక్కగా పండగలకి ఇలాంటివి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మనకి ఏ పండగకైనా వేసుకోవచ్చు. కాకపోతే నేను సంక్రాంతి సందర్భంగా వేస్తున్నాను నేను ఈ గారెలు. సంక్రాంతి పండగకి మనం చక్కగా ఇంట్లో వేసుకుని పిల్లలు అందరూ ఫ్యామిలీస్ అందరూ చక్కగా తినటం చాలా బాగుంటాయి. ఆయిల్ కూడా పీల్చుకోవు చక్కగాను. మనకి ఇవన్నీ ఇలా తీసుకోవాలి చక్కగాను కాలిన తర్వాత. అయిపోయాయండి, మొత్తం వేసేసాను. ప్లేట్ తెచ్చుకుని వేసుకుని తినాలి కదా. నేను గోంగూర కొబ్బరికాయ పచ్చడి చేశాను కదా నిన్న, అది పెట్టి తింటున్నాను. అది కూడా చట్నీ చేశానండి. పుట్నాల పప్పు వేరుశనగ గుళ్ళుతో కరివేపాకు కొత్తిమీర వేసి చట్నీ కూడా చేశాను, కొబ్బరికాయ వేసి. ఆ చట్నీ పెట్టి ఇది గోంగూర కొబ్బరికాయ పచ్చడి ఈ రెండు కాంబినేషన్ పెట్టి తింటుంటే చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నవి, కమ్మగా ఉన్నవి. ఇంట్లోనే చక్కగా మనకి పిల్లలు గట్ట తింటారు కదా, చక్కగా ఇంట్లో వేసుకుని ఇలాంటివి చక్కగా తింటారు పిల్లలు ఎంతో ఇష్టంగా. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి.
సూపర్, చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూడా. సూపర్.